హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీలోకి బీజేపీ పార్టీలోకి పోతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎట్లా మారుతాయి, బీజేపీ పార్టీకి ఏం కలిసి వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఏం కోల్పోతుంది, నిజంగానే హరీష్ రావు గారు పార్టీ మారుతారా, క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే హరీష్ రావు గారు పార్టీ మారుతారా అని చెప్పి బయట అయితే చాలా గట్టిగా ప్రచారం నడుస్తుంది. అది ఎంతగానం నిజం ఎంత అబద్ధం అనేది కాలం డిసైడ్ చేయాలి తప్ప అది నిజమని చెప్పలేము, అబద్ధం అని కూడా చెప్పలేము. బట్ ఏ దానిలో చూసినా సరే కూడా 3 monthsకి ఒకసారి 6 monthsకి ఒకసారి ఖచ్చితంగా హరీష్ రావు గారు బీజేపీ పార్టీలోకి పోతారు. బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ ఆల్రెడీ అంటే ఎవరెవరైనా కాదన్నా సరే కూడా కేసీఆర్ గారి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అధినేతగా కావచ్చు, నెక్స్ట్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తే కాబోయే సీఎం కావచ్చు కేటీఆర్ గారే. హరీష్ రావు గారు బీజేపీ పార్టీలు ఉంటే కేటీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీలో ఎంతైతే ఇంపార్టెంట్ ఉంటుందో ఆ ఇంపార్టెన్స్ అంటే పార్టీ సీఎం క్యాండిడేట్గా కావచ్చు, ఆయనకున్న కేపబిలిటీకి ఇంతకుముందు ఆల్రెడీ బీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్గా మనకు హరీష్ రావు గారికి అయితే పేరుంది, మనకు తెలుసు. బట్ ఇప్పుడు ఆయన ట్రబుల్స్లో ఉన్నాడు. ఆ ట్రబుల్స్లోకి ఆయన బయటికి రావాలంటే మరి ఆయనకి బీజేపీ పార్టీనే కరెక్టా, నిజంగానే బీజేపీ పార్టీ మారుతారా? ఇన్ని రోజుల నుంచి ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏదైతే లైఫ్ ఇచ్చిందో మంత్రిగా కావచ్చు, ఇంత క్యాడర్ బిల్డ్ చేసుకునే ఇది కావచ్చు, సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది హరీష్ రావు గారికి. పార్టీకి అతీతంగా కావచ్చు, రాజకీయాలలో తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావు గారిని ఎక్కువ ఇష్టపడేటోళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి రీసెంట్ లీడర్ ఒక పార్టీని వదిలేసి ఇంకో పార్టీలోకి పోతే ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుంది అన్నది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయరి, కామెంట్ చేయరి, ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరి. పొలిటికల్ అప్డేట్స్, ఇలాంటి పొలిటికల్ అనాలిసిస్ రెగ్యులర్గా మీ అందరికి వస్తాయి. మంచి మంచి టాపిక్స్ అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తెలియని టాపిక్స్ అనాలిసిస్ ఏవైతే ఉన్నాయో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో హరీష్ రావు గారు ఒకరు. తరచూ వార్తల్లో కనిపిస్తూ ఉన్న హరీష్ రావు గారు ఒకవేళ భారతీయ జనతా పార్టీలో చేరితే తెలంగాణ రాష్ట్ర సమీకరణాలు ఎట్లా మారుతాయన్నది మన ఈరోజు మెయిన్ కాన్సెప్ట్. హరీష్ రావు గారి గురించి మనం కనుక మాట్లాడుకుంటే హరీష్ రావు గారు రాజకీయ ప్రస్థానం. హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమం నుంచి ఎదిగిన నాయకుడు, మాజీ మంత్రి, అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. ముఖ్యంగా సిద్దిపేట ప్రాంతంలో ఆయనకు బలమైన ప్రజా మద్దతు ఉంది. మనందరికీ తెలిసిందే. సిద్దిపేట అంటే అందరికీ తెలిసినా సరే కూడా హరీష్ రావు గారు సిద్దిపేట కాన్స్టిట్యూషన్ నుంచి పోటీ చేసినప్పటి నుంచి సిద్దిపేటకి ఒక సపరేట్ క్రేజు, సపరేట్ హరీష్ రావు గారు సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఎవరవునన్నా కాదన్నా ఇది వాస్తవం. అది ఉద్యమ పార్టీలో ఉద్యమంలో కొట్లాడినందుక, లేకపోతే హరీష్ రావు గారి ఆయన సొంత బిహేవియర్ వల్ల సంపాదించుకున్న క్రేజా మనకు తెలియదు. కానీ సిద్దిపేట అంటే హరీష్ రావు గారు అంటే సిద్దిపేట, ఆయనకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సాగునీరు, మిషన్ భగీరథ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాల్లో హరీష్ రావు గారి పాత్ర తరచుగా ప్రస్తావనకు వస్తుంది. మనకు తెలిసిందే. ఆయన ఇంతకుముందు మనకి మినిస్టర్గా పనిచేసిండు. కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు కూడా హరీష్ రావు గారు ఉన్నారు మినిస్టర్గా. మిషన్ భగీరథ ఇవన్నీ హరీష్ రావు గారు మినిస్టర్గా ఉండేటప్పుడే తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్. ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్స్ అనేవి ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి హరీష్ రావు గారి పేరు ప్రతి ఒక్క సిచ్యువేషన్స్లో ఏదో ఒక దానిలో వస్తూనే ఉంది. ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు గారు ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. మిషన్ భగీరథ కూడా అమల్లోకి వచ్చింది. హరీష్ రావు గారు కనుక బీజేపీ పార్టీలో చేరితే బీఆర్ఎస్కి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటన్నది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బీఆర్ఎస్ పార్టీకి మొదటి దెబ్బ మానసిక ప్రభావం. మొదటి సవాళ్ళు ఏమైనా ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీకి మానసిక ప్రభావం. ఒకవేళ హరీష్ రావు గారే కనుక ఇప్పుడు కేటీఆర్ గారికి ఎట్లనే, కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారే, ఇంకా సెకండ్ థాట్ ఏం లేదు బీఆర్ఎస్ పార్టీలో. మీరు ఏ ప్రాంతీయ పార్టీ చూసుకున్నా సరే కూడా క్లియర్గా ఒకటే ఉంటుంది, తండ్రి తర్వాత కొడుకు. ప్రాంతీయ పార్టీలో అది కొనసాగుతుంది, దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు. అదేం తప్పు కూడా కాదు, అది వారసత్వకరంగా వస్తుంది కాబట్టి అదేం తప్పు కూడా కాదు. అట్లనే సేమ్ ఎదగాలని కోరిక యువతలలో కూడా ఉంటుంది. కాబట్టి ఏ పార్టీ ఎదగడానికి అవకాశం ఇస్తే ఆ పార్టీలో కోతారు ఎవరైనా సరే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంతంత మాత్రమే ఉంది. ఎంపీ ఎలక్షన్లో అయితే మాత్రం 0 సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ రానున్న ఎలక్షన్లో అప్పుడు ఎట్లుంటుందో కూడా ఇంకా క్లారిటీ లేదు. బీజేపీ పార్టీ కనుక చూసుకుంటే ఎమ్మెల్యే సీట్లు తక్కువ ఉన్నా సరే కూడా ఎంపీ సీట్లలో ఎక్కువ ఉంది. కాంగ్రెస్తో పాటు ఈక్వల్గా ఉంది. బీజేపీ పార్టీకి రాష్ట్రంలో మంచి భవిష్యత్తు కూడా ఉంది. ఏ టైంలో అంటే ఇట్లనే హరీష్ రావు గారు అంటే కనుక జాయిన్ అయ్యారంటే పార్టీలో
పార్టీ ఆటోమేటిక్గా బలోపేతం కానికే ఛాన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీ పోయే ఛాన్సెస్ కూడా ఉంది తెలంగాణ రాష్ట్రంలో నేను మాట్లాడేది. సో అసెంటిది హరీష్ రావు గారు కనుక బీజేపీ పార్టీ లేకపోతే బీఆర్ఎస్కి వచ్చే సవాల్ ఏందన్నది మాట్లాడుకుందాం. హరీష్ రావు గారు కనుక బీజేపీ పార్టీ లేకపోతే క్యాడర్లో ఈ ప్రశ్నలు మొదలవుతాయి. ఫస్ట్ బీఆర్ఎస్ క్యాడర్లో ఈ ప్రశ్నలు ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి. బీఆర్ఎస్ పార్టీలనే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మాట్లాడుకుంటారు పార్టీ భవిష్యత్తు ఎట్లుంటుంది. బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు పోయారు, హరీష్ రావు గారు పోయినాక బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఎట్లుంటుంది అని ఒకటి మాట్లాడుకుంటారు. ఇతర నాయకులను కూడా పార్టీ వదిలేసి బీఆర్ఎస్లోకి లేకపోతే కాంగ్రెస్లోకి పోతారా అన్న ఈ డౌట్స్ కూడా ఉన్నాయి. హరీష్ రావు గారు పోయిన తర్వాత హరీష్ రావు గారు ఎంబడే చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి హరీష్ రావు గారు ఎంబడి ఆ ఎమ్మెల్యేలను తీసుకుని పోతారా లేకపోతే వాళ్ళు పార్టీలను ఉంటారా అన్నది ఇది చాలా పెద్ద ఛాలెంజ్. ఇది పార్టీలో అంతర్గత సమస్యలు ఉన్నాయా అంటే పార్టీలో అంతర్గత సమస్యలు అంటే ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా పార్టీలో కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి వీళ్ళకి పార్టీ పరంగా కావచ్చు పార్టీలో పదవుల పరంగా కావచ్చు ఉన్నాయన్నది క్యాడర్లో ఖచ్చితంగా వచ్చే డౌట్. ఇది ఈ డౌట్ రానికి కూడా రీజన్ ఏందని చెప్పేసి అంటే ఈ మధ్య ఏ పార్టీ మీటింగ్ చూసినా సరే బీఆర్ఎస్ పార్టీ నుంచి 99% కేసీఆర్ గారే హ్యాండిల్ చేస్తారు. ఒక్కరే కేసీఆర్ గారు కాదు. ఏ పార్టీ మీటింగ్ చూడండి ఏడ కూడా హరీష్ రావు గారు కనిపిస్తలేరు, చాలా తక్కువ కనిపిస్తారు. కనిపించినా సరే ఆయన సపరేట్గా కనిపిస్తారు, ఇద్దరు కలిసి కనిపిస్తలేరు. హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఒక స్టేజ్ మీద ఉండి ఇద్దరు స్టేజ్ షేర్ చేసుకున్న సందర్భాలు చాలా తక్కువైనాయి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో. ఏ మీటింగ్ చూడండి కేటీఆర్ గారే సోలోగానే హ్యాండిల్ చేస్తున్నాయని. హరీష్ రావు గారు అంటే చాలా తక్కువ అయిపోయింది. హరీష్ రావు గారు ఏదైనా కనిపిస్తే గిటంగా ఆయన మాట్లాడుతున్న తప్ప పార్టీ పరంగా కానీ ఇట్లా స్టేజ్లు ఈ మీటింగ్లు కదా చాలా తక్కువ అయింది. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఒక నలుగురు కీలక నేతలు ఎవరంటే కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్ గారు తర్వాత హరీష్ గారు తర్వాత కవిత గారు ఆల్రెడీ బయటికి పోయారు, వేరే పార్టీ పెట్టుకోరు. సో ఇప్పుడున్న ఛాలెంజింగ్ అంతా కేసీఆర్ గారు పెద్ద ఆయన నెక్స్ట్ వచ్చేది ఎట్లా అన్నది మనం ఇప్పుడే చెప్పడానికి ఏం లేదు. నెక్స్ట్ కేసీఆర్ గారు బయటకు వచ్చి ఆయన తీసుకునే స్టెప్ ఏందన్నది కేసీఆర్ గారే చెప్పాలి. ఇప్పుడు లైవ్లో యాక్టివ్గా ఉన్నది ఇద్దరే, కేటీఆర్ గారు హరీష్ రావు గారు. కేటీఆర్ గారు సోలోగా ప్రతి మీటింగ్ ఆయన్నే అటెండ్ అవుతుండు, ప్రతి మీటింగ్ ఆయన్నే మాట్లాడుతుండు. కాబట్టి కేటీఆర్ గారు నేనే ఇంక నెక్స్ట్ డైరెక్ట్ హింట్ ఇచ్చేసిండు, నెక్స్ట్ కాబోయే పార్టీగా బలంగా అనుకుంటే అధికారంలోకి వస్తే కాబోయే సీఎం నేనే, పార్టీకి అది అంటే కేసీఆర్ గారి తర్వాత పార్టీ వచ్చేది కూడా నాకే అన్నకాడి కేటీఆర్ గారు ఉన్నారు. హరీష్ రావు గారు మా లోపల ఏం లేవు, నేను ఎన్ని రోజులున్నా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నా అంటుండే, కానీ మంచి లైఫ్ వస్తుంది ఈ పార్టీ లేకపోతే అంటే ఎవరు కూడా వదులుకోరు. ఖచ్చితంగా గ్రోత్ అనేది ఎంత చేసినా ఏం చేసినా సరే కూడా మనం అన్నదానికన్నా మంచి పొజిషన్ వస్తుందంటే ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవడంలో తప్పేం లేదు. ఇప్పుడు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా నెక్స్ట్ ఎలక్షన్కి ఫిక్స్ అయినప్పుడు ఈయన కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది కదా హరీష్ రావు గారికి. అది కేసీఆర్ గారు ఆయన ప్రేమను కేటీఆర్ గారి ప్రేమతోనూ ఆయనకు వచ్చిన అవకాశాన్ని అయితే వదులుకోలేడు కదా. ఫ్యామిలీ పరంగా ఆ ప్రేమలో అనుబంధాలు అట్లనే ఉంటాయి, బట్ రాజకీయ పరంగా ఈయన ఎదుగుదల ఈయన పర్సనల్ కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ ఆ సిచ్యువేషన్ కనుక వస్తే హరీష్ రావు గారి పార్టీ మారచ్చు. మనమైతే ఖచ్చితంగా మారుతాడని అయితే చెప్ప. సిచ్యువేషన్స్ కనుక చూసుకుంటే అన్నీ ఒకదానికొట్లా మ్యాచ్ అయ్యేటట్టు ఉన్నాయి. ఈ ఏవైతే మాట్లాడిన పాయింట్స్ అన్నీ ఖచ్చితంగా బీఆర్ఎస్ క్యాడర్లో ఒక టెన్షన్ అయితే క్రియేట్ చేస్తే టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. రెండో సవాల్ క్యాడర్ మైగ్రేషన్ అంటే ఎవరైతే హరీష్ రావు గారు నమ్ముకొని ఇన్నేళ్ళు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో ఆ క్యాడర్ కావచ్చు ఆ నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలేసి హరీష్ రావు గారితో పాటు హరీష్ రావు గారు బీజేపీ పార్టీలో జాయిన్ అయితే వదిలేసి ఖచ్చితంగా వాళ్ళు కూడా బీజేపీ పార్టీలోకి పోతారు. కొంతమంది మాజీ ఎమ్మెల్యే కావచ్చు, జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, గ్రామ స్థాయిలో ఉన్న క్యాడర్ కావచ్చు, మండల స్థాయిలో ఉన్న కార్యకర్తలు కావచ్చు. అంటే హరీష్ రావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలామంది ఆయన మీద డిపెండ్ అయి ఉన్నారు, ఆయనతో కలిసి ఉన్నారు. కాబట్టి ఇది చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ హరీష్ రావు గారు కనుక డిసిజన్ తీసుకొని నేను పార్టీ మారుతాను ఆయన ఫిక్స్ అయితే మాత్రం ఛాన్సెస్ అయితే గట్టిగా ఉన్నాయి. ఇన్ని చేంజెస్ జరగడానికి ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి బలహీనపడే ప్రమాదం అయితే ఉంది. ఇట్లా ఉన్న ఎమ్మెల్యేలు క్యాడరు అందరూ వేరే పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వీక్ అవుతుంది కదా. దాన్ని కేటీఆర్ గారు ఎట్లా ఫేస్ చేస్తారన్నది తర్వాత నెక్స్ట్ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూడో సవాల్ ఏంటంటే ఉత్తర తెలంగాణలో ప్రభావం.
ఉత్తర తెలంగాణ ఏదైతే హరీష్ రావు గారికి అడ్డగా ఉందో ఆడ బీఆర్ఎస్ పార్టీకి చాలా అంటే చాలా పెద్ద ఛాలెంజెస్, చాలా పెద్ద ప్రమాదాలనే ఫేస్ చేయాల్సి వస్తుంది. సిద్దిపేట్, మెదక్, సిరిసిల్ల, కామారెడ్డి ప్రాంతాల్లో హరీష్ రావు గారికి మంచి గుర్తింపు ఉంది. ఈ ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ కొంతమేరకు ప్రభావితమయ్యే అవకాశం కూడా ఉంది. ప్రత్యేకంగా ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ మధ్య పెరుగుతున్న పోటీ సమయంలో బీఆర్ఎస్ ఇది అదనపు సవాలుగా మారవచ్చు. ఎస్, ఖచ్చితంగా ఉత్తర తెలంగాణలో ఎవరెవరన్నా కాదన్నా హరీష్ రావు గారికి మంచి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ఆయన చెప్పినట్టు అక్కడ క్యాడర్ కానీ, మండల స్థాయి నాయకులు కానీ, జిల్లా స్థాయి నాయకులు కానీ ఆయన చెప్పినట్టు ఆయన కనుసంధంలో నడుస్తుంది. కాబట్టి ఆయన కనుక పార్టీ మారితే ఈ ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్కి ఆల్రెడీ కాంగ్రెస్కి బీజేపీకి మధ్య గట్టిగా పోటీ నడుస్తుంది. ఈ టైంలో కనుక హరీష్ రావు గారు పార్టీ మరి ఆ పార్టీలోకి పోతే కనుక ఇగో బీఆర్ఎస్ అనేది చాలా వీక్ అయిపోతుంది ఇంకా ఆ ఏరియాలలో. 4వ సవాల్ ఏంటంటే నాయకత్వ ప్రశ్న. హరీష్ రావు గారు పార్టీ వీడితే రాజకీయ ప్రత్యర్థులు వెంటనే ఒక ప్రశ్నను లేవనెత్తారు. పార్టీలో కీలక నేతలు ఎందుకు కొనసాగడం లేదు? ఈ ప్రచారంపై బీఆర్ఎస్ పార్టీ ప్రతికూల ప్రభావం చూపే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీపై. ఎందుకు కవిత బయటికి పోయింది? కవిత బయటికి పోయినాక హరీష్ రావు గారు ఎందుకు బయటకు పోయారు? కవిత గారు హరీష్ రావు గారు బయటకు పోయారంటే లోపల ఏమేమో పెద్దగా నడుస్తుంది. నిజంగానే బీఆర్ఎస్ పార్టీ అంత నాయకులను కాపాడుకునే పరిస్థితులు ఉందా అన్నకాడికి చాలా అంటే చాలా డౌట్లు వస్తాయి అందరికీ. నార్మల్ కామన్గా రాజకీయాల గురించి ఆలోచించిన వాళ్ళు కూడా డౌట్లు వచ్చే సిచ్యువేషన్స్ వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ కవిత గారు మనందరికీ తెలిసింది, కవిత గారు బయటకు పోయారు, సపరేట్ పార్టీ పెట్టుకున్నాక డైరెక్ట్ కేసీఆర్ గారి మీదనే అటాక్ చేసి డైరెక్ట్ హరీష్ రావు గారి మీద అటాక్ చేశారు, కేటీఆర్ గారి మీద అటాక్ చేశారు. ఆమె కవిత గారు బయటకు పోయినాక ఒక రాజకీయ నాయకులు ఎట్లా మాట్లాడతారో అంటే ఫ్యామిలీ అటాచ్మెంట్ బంధాలు అవన్నీ కాకుండా పార్టీ పరంగా ఎట్లయితే కొట్లాడాలో అట్లా కొట్లాడతారు. కవిత గారే అట్లా కొట్లాడినప్పుడు హరీష్ రావు గారు కొట్లాడుకోవడానికి రీజన్ ఎందుకు కొట్లాడకూడదు అనుకోవాలి మనం? రాజకీయ నాయకు వస్తే కల్లా ఒక పార్టీ నీకు మంచి చేస్తుంది, పార్టీ నిన్ను అభివృద్ధి చేస్తుంది అంటే ఖచ్చితంగా ఆ పార్టీ కోసం పనిచేయాల్సి వస్తుంది కదా. హరీష్ రావు బీజేపీ పార్టీలోకి పోతే ఖచ్చితంగా బీజేపీ పార్టీ కోసం పనిచేయాల్సి వస్తుంది. చాలా ఫేస్ టు ఫేస్ విమర్శలు చేయాల్సి వస్తుంది, విమర్శలు తీసుకోవాల్సి వస్తుంది, చాలా స్టార్ట్ అవుతాయి. అప్పుడు కవిత గారు ఏదైతే సిచ్యువేషన్ ఉందో నెక్స్ట్ హరీష్ రావు గారి సిచ్యువేషన్ కూడా అట్లనే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీతో. కేవలం కవిత గారు పోయినందుకు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద డ్యామేజ్ ఏం లేదు, బీఆర్ఎస్ పార్టీకి పెద్ద పోయేది కూడా ఏం లేదు. బట్ హరీష్ రావు గారు అట్లా కాదు కదా, ఇంపార్టెంట్ లీడర్, మెయిన్ లీడర్ బీఆర్ఎస్ పార్టీకి. ఆయన కనుక పార్టీని వదిలేస్తే చాలా డేంజర్ సవాళ్ళు అయితే బీఆర్ఎస్ పార్టీకి వస్తాయి. కవిత గారు పోయినంత ఈజీ అయితే కాదు హరీష్ రావు గారు పోతే. ఇప్పుడు బీజేపీ పార్టీకి ఏవైతే ప్లస్ పాయింట్స్ అవుతాయో అవి మాట్లాడుకుందాం. బలమైన తెలంగాణ ముఖ చిత్రం లభిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ పార్టీకి తెలంగాణలో ఒక బలమైన నమ్మకం అంటారు కదా, నమ్మకం స్టార్ట్ అవుతుంది. అమ్మయ్య ఓకే, ఇన్ని రోజులు ఏదైతే మనం అనుకున్నామో ఆ మార్జిన్ కంటే అధికారంలో రాకుండా సరే కూడా వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో బీజేపీ పార్టీ తెలంగాణలో విస్తరించడానికే, ఆ టార్గెట్ రీచ్ కానికే ఒక ప్లస్ పాయింట్ అయితే బీజేపీ పార్టీకి స్టార్ట్ అవుతుంది. తెలంగాణలో బీజేపీ చాలా కాలంగా భారీ ప్రాంతీయ నాయకత్వాన్ని వెతుకుతుంది. నిజంగానే తెలంగాణలో బీజేపీ పార్టీ చాలా డేస్ నుంచి ఒక మంచి లోకల్ అంటే తెలంగాణ మీద పట్టు, తెలంగాణ ప్రజల్ని వాళ్ళ మాటలతోనే కావచ్చు, ప్రసంగాలతో కానీ ఆకట్టుకునే లీడర్ కోసం బీజేపీ పార్టీ వెతుకుతుంది. ఆల్రెడీ ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి వెతుకుతుంది. చాలామంది అప్పట్లో రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీలోకి పోతారని చెప్పి అనుకోరు. బట్ రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీలోకి పోలేదు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాబట్టి ఆ తర్వాత నుంచి కూడా ఇంకా కంటిన్యూగా వెతుకుతూనే ఉంది బీజేపీ పార్టీ అయితే. హరీష్ రావు వంటి నాయకులు కనుక బీజేపీ పార్టీలో చేరితే బీజేపీ పార్టీకి ఇమ్మీడియట్లీగా వెంటనే బలమైన స్థానిక ముఖ చిత్రం అయితే లభిస్తుంది. స్థానికంగా లోకల్ లీడర్ ఎవరైతే తెలంగాణలో ఒక మంచి గ్రిప్ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో అసెంట్ వాళ్ళు కనుక బీజేపీ పార్టీ లేకపోతే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండాల్సిన పవర్ అంత ఉంది. కాబట్టి స్టేట్ లెవెల్లో ఇక్కడ కూడా మంచి పవర్ వస్తుంది. ఓటు బ్యాంక్ని చేంజ్ చేయగలిగే సమర్థత అన్ని హరీష్ రావు గారికి ఉన్నాయి. కాబట్టి చాలా బీజేపీకి అయితే మాత్రం చాలా ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పాలి. 2, గ్రామీణ ప్రాంతాలలో బలం పెరుగుతుంది. ప్రస్తుతం బీజేపీ పార్టీ పట్టణాల్లో కొంతగా బలంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో అంత బలంగా లేదు. కాబట్టి హరీష్ రావు లాంటి నాయకులు కనుక బీజేపీ పార్టీలోకి పోతే గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీ బలోపేతం కానికే
అన్ని అర్హతలు అన్ని అవకాశాలు అయితే గట్టిగా ఉన్నాయి. హరీష్ రావు గారు కనుక బీజేపీ పార్టీలో చేరితే రైతు వర్గాలు, గ్రామీణ క్యాడర్, ఉద్యమ భావజాలం ఉన్న కొంతమంది ఓటర్లు బీజేపీ వైపు ఆకర్షితులయ్యే అవకాశం అయితే చాలా గట్టిగా కనిపిస్తుంది. కరెక్ట్ ఇదైతే. ఎందుకని చెప్పేసి అంటే హరీష్ రావు గారు కనుక పార్టీ మారితే రైతు వర్గాలు ఎవరైతే హరీష్ రావు గారి గురించి తెలిసి ఆ హరీష్ రావు గారు ఆ సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి ఆ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆడ హరీష్ రావు గారికి ఉన్న పట్టు కావచ్చు, హరీష్ రావు గారికి క్యాడర్ మీద ఉన్న ఇది కావచ్చు, అన్నీ అనుకూలిస్తాయి. గ్రామ స్థాయి నుంచి క్యాడర్ బలమవుతుంది బీఆర్ఎస్ పార్టీకి. 3 కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మారే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒకవేళ హరీష్ రావు గారు కనుక బీజేపీలో చేరితే బీజేపీ తనను ప్రధాన ప్రతిపక్షంగా మరింత బలంగా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. అధికారంలో కాకుండా సరే కూడా బీజేపీ పార్టీ సెకండ్ ప్లేస్కి అయితే వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అధికారంలో, సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది, థర్డ్ ప్లేస్లో బీజేపీ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీని థర్డ్ ప్లేస్లో పెట్టి బీజేపీ పార్టీ సెకండ్ ప్లేస్లోకి అయితే ప్రతిపక్ష పార్టీగా రానికే ఏమేమి అవకాశాలు కావాలో అవకాశాలన్నీ ఉన్నాయి. బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్లో చీలిక ఖచ్చితంగా మరి హరీష్ రావు గారికి ఉన్నప్పుడు ఆ ఓట్ బ్యాంక్, హరీష్ రావు గారు ఓట్ బ్యాంకు, హరీష్ రావు గారు ఎమ్మెల్యే, ఆయన ఒక సపరేట్ వ్యవస్థను మేనేజ్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీలో. ఆయనకు ఆ కేపబిలిటీ ఉంది కాబట్టి. కేసీఆర్ గారు ఎంత ప్రభావవంతమైన నాయకులు, హరీష్ రావు గారు కూడా అంతే ప్రభావవంతమైన నాయకులు. అది అన్నిసార్లు వర్కౌట్ అవుతుందా లేదని చెప్పి మనం చెప్పలేము కానీ బట్ ఆ క్రెడిబిలిటీ, ఆ రెస్పెక్ట్ అయితే హరీష్ రావు గారికి ఉంది. అసెంట్ హరీష్ రావు గారు కనుక బీజేపీ పార్టీలో కనుక చేరితే బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ అయితే ఖచ్చితంగా చీలిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్లకినే ఓట్ బ్యాంకు నాయకులు బీజేపీ పార్టీలోకి పోతారు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద సవాలు, చాలా పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పేసి చెప్పాలి మనం. చాలామంది బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన వాళ్ళందరూ బీజేపీ పార్టీ వైపు పోయే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ ఒక్క డిసిజన్తో బీజేపీ పార్టీకి ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది బీఆర్ఎస్ హరీష్ రావు గారు కనుక పార్టీ మారితే. కేసీఆర్ గారికి ఎదురయ్యే రాజకీయ పరీక్ష ఇది క్రిటికల్ టచ్, చాలా అంటే చాలా క్రిటికల్ టైం అవుతుంది కేసీఆర్ గారికి. కేటీఆర్ గారి గురించి కనుక మనం మాట్లాడితే పార్టీ అధినేతగా కేసీఆర్ గారికి ఎదురయ్యే సవాళ్ళు ఏందని చెప్పేసి అంటే కేసీఆర్ గారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన నాయకుడు. కానీ హరీష్ రావు అంటే బలమైన నాయకుడు పార్టీ వదిలి వెళ్ళిపోతే తిరిగి పార్టీని బలోపేతం చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా పెద్ద సవాలుగా మారుతుంది. కేసీఆర్ గారు మళ్ళీ క్యాడర్ను సమీక్షించాల్సి వస్తుంది. ఆల్రెడీ కేసీఆర్ గారు అంటే మనందరికీ తెలిసిందే. కేసీఆర్ గారు ఆయన రాజకీయ చాణక్యత, ఆయన నిర్ణయాలు, ఆయనకి తెలంగాణలో ఉన్న క్రేజ్ కావచ్చు, ఆయనకి ఇప్పటికీ అభిమానించే క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు. కేసీఆర్ గారికి చాలామంది అంటే చాలామంది చెప్పలేనంతమంది అభిమానులు ఉన్నారు. ఎవరున్నా ఎంతమంది ఉన్నా సరే కూడా ఏదైతే పిల్లర్స్ హరీష్ రావులు అంటే పిల్లర్స్ కనుక వేరే పార్టీలకు పోతే ఖచ్చితంగా అది చాలా పెద్ద డ్యామేజ్. అది ఎంత పెద్ద డ్యామేజ్ అని చెప్పేసి అంటే హరీష్ రావు గారు అయిన సరే ఒక బలమైన నాయకుడు కనుక పార్టీ వదిలి వెళ్ళిపోతే ఆ అసలు నాయకుడిని తీసుకురావడం కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీలో చాలా పెద్ద సవాలుగా మారుతుంది. హరీష్ రావు గారిని రీప్లేస్ నాయకులు ఎవరు ఉన్నారా బీఆర్ఎస్ అంటే లేరు. హరీష్ రావు గారిని ఈక్వల్గా ఉండే పార్టీ నాయకులు ఎవరు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారంటే లేరు. అంటే అంతమంది ఎమ్మెల్యేలని క్యాడర్ని సింగిల్ చిటికేసినా సరే కూడా కనసైగలతో శాసించే కేపబిలిటీ ఉన్న నాయకులు ఉన్నారంటే ఎవరు లేరు. కేసీఆర్ గారికి అసలు నాయకుడిని తయారు చేయాలనే కష్టం, మళ్ళా అంత క్యాడర్ని ప్రిపేర్ చేయాలన్నా సరే కూడా చాలా కష్టమవుతుంది కేసీఆర్ గారికి. మళ్ళీ తిరిగి బలోపేతం చేయాలంటే కూడా టైం అయిపోతుంది. ఇప్పుడున్న కేసీఆర్ గారి పరిస్థితులు అవన్నీ హరీష్ రావు గారు కనుక మారితే ఇవన్నీ సాధ్యమయ్యే పనులు అయితే కావు. ఇవి చాలా క్రిటికల్ రిసోర్స్ లాగా అయిపోతుంది, మొత్తం టఫ్ అయిపోతుంది. మొత్తం కేసీఆర్ గారికి చాలా అంటే చాలా పెద్ద టఫ్ అయిపోతుంది. హరీష్ రావు గారు కనుక పోతే ఆ క్యాడర్ని రీప్లేస్ చేయలేరు, హరీష్ రావు గారిని రీప్లేస్ చేయలేరు. ఇంకా అది వెలుతులాగానే ఉంటుంది. పార్టీ ఉన్న రోజులు అక్కడ పార్టీకి నష్టమే జరుగుతుంది తప్ప న్యాయం జరగదు. కేటీఆర్ పాత్ర పెరుగుతుందా అని చెప్పేసి అంటే ఇప్పటికే కేటీఆర్ గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. హరీష్ రావు గారు కనుక వెళ్ళిపోతే
కేటీఆర్ గారిపై మరింత బాధ్యత పెరుగుతుంది. క్యాడర్ను కాపాడుకోవడం, యువతను ఆకర్షించడం, పార్టీని పునర్నిర్మాణించడం వంటి పనులు చాలా కీలకంగా మారుతాయి కేటీఆర్ గారికి. ఎందుకు అని చెప్పేసి అంటే ఇప్పుడు హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇద్దరున్నారు కాబట్టి ఇద్దరు సపరేట్గా ఎమ్మెల్యేలను మెయింటైన్ చేస్తున్నారు, క్యాడర్ను మెయింటైన్ చేస్తున్నారు. ఒక్కరు అన్ని దగ్గరలో మెయింటైన్ చేయాలంటే అది ఏ పార్టీకి కాదు, అక్కడున్న పరిస్థితులను బట్టి అక్కడున్న నాయకులను బట్టి ఆ క్యాడర్ అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి కేటీఆర్ గారికి హరీష్ రావు గారు కనుక పోతే హరీష్ రావు గారు వదిలేసిన హరీష్ రావు గారు పోయిన తర్వాత హరీష్ రావు గారు హ్యాండిల్ చేసిన ఏరియా ఏదైతే ఉందో ఆ జిల్లాలు కావచ్చు, ఇంతకుముందు మాట్లాడిన సిద్దిపేట కావచ్చు, మెదక్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఈ జిల్లాల క్యాడర్ని బలోపేతం చేయాలి. అంటే హరీష్ రావు గారు పోయినా సరే కూడా హరీష్ రావు గారితో పాటు వాళ్ళని పోనీయకుండా కాపాడుకోవాల్సి వస్తుంది. అక్కడున్న వాళ్ళని ఈయన మాటలతోని ఆకర్షించాల్సి వస్తుంది. క్యాడర్ని కాపాడుకోవడం, యువతను ఆకర్షించడం, పార్టీని పునర్నిర్మాణించడం. ఏదైతే హరీష్ రావు గారు కనుక పోతే హరీష్ రావు గారు పోయినా సరే కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ పోయిన కార్యకర్తలను రీప్లేస్మెంట్ చేసే విషయం కావచ్చు, లేకపోతే హరీష్ రావు గారితో పాటు పోకుండా కాపాడుకునే విషయం కావచ్చు, చాలా అంటే చాలా పెద్ద బాధ్యతలు అయితే కేటీఆర్ గారికి స్టార్ట్ అవుతాయి. ఒకవేళ ఎలక్షన్ టైం కనుక ఇవన్నీ జరిగితే బీఆర్ఎస్ పార్టీకి చాలా అంటే చాలా పెద్ద టఫ్ అవుతుంది. చాలా టఫ్ అవుతుంది. అంటే మనకు తెలియదు రాజకీయాలు ఏమైనా జరగవచ్చు. మనం అనుకున్నది ఒకటి, ఇంకోటి అక్కడ జరిగేది ఇంకోటి కూడా కావచ్చు. అట్లా హరీష్ రావు గారు కనుక అంటే కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ సీఎం క్యాండిడేట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా బీజేపీ పార్టీకి సీఎం క్యాండిడేట్గా కనుక హరీష్ రావు గారికి ఇస్తే అంటే హరీష్ రావు గారు ఖచ్చితంగా వెళ్ళిపోతారు కదా. ఎందుకు ఆయనకి సీఎం కావాలని ఉంటుంది కదా ఎవరికైనా సరే కూడా ఎంత ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా సరే కూడా ఒక మంచి పొజిషన్ వస్తుంది, జీవితంలో ఎదిగే అవకాశం వస్తుందంటే ఎదగడానికి అవకాశం ఇస్తారు తప్ప ఫ్యామిలీ ఆ బంధాలన్నీ ఉంటాయి. బట్ రాజకీయంగా ఎదగాలి, మంచి పొజిషన్ ఉన్నప్పుడు ఎవరైతే ఆ దారి చూపిస్తారో ఆ పార్టీకి ఖచ్చితంగా పోతారు ఎవరైనా సరే కూడా. అందులో తప్పులు అయితే ఏం లేదు. హరీష్ రావు గారు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని వదిలేసి బీజేపీ పార్టీకి పోయినా సరే కూడా హరీష్ రావు గారిని తప్పుపట్టే అవకాశం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని రోజులు ఉన్నా సరే కూడా హరీష్ రావు గారు సీఎం క్యాండిడేట్ కాలేరు కదా. ఇప్పుడు హరీష్ రావు గారిని అభిమానించేటోళ్ళు కూడా ఆయన సీఎంగా చూడాలనుకుంటారు కదా. కేసీఆర్ గారిని అభిమానించేటోళ్ళు కేసీఆర్ గారిని సీఎంగా ఎట్లా చూడాలనుకున్నారో, కేటీఆర్ గారిని అభిమానించేటోళ్ళు కేటీఆర్ గారిని సీఎంగా ఎట్లా చూడాలనుకుంటున్నారో, హరీష్ రావు గారిని అభిమానించేటోళ్ళు కూడా హరీష్ రావు గారిని సీఎంగా చూడాలనుకుంటారు కదా. అవకాశం వచ్చినప్పుడు హరీష్ రావు గారు పోవడంలో తప్పేముంది? అదేం తప్పు కాదు కదా. బీజేపీ పార్టీ పెద్ద పార్టీ, సెంట్రల్ పార్టీ. బీఆర్ఎస్ కన్నా అసలు బీజేపీ పార్టీ అనేది ఇంకా అది లైఫ్ టైం ఉండే పార్టీ. అది ఎవరున్నా లేకున్నా సరే కూడా నడిచే పార్టీ. కాబట్టి అంత పెద్ద పార్టీ నుంచి వచ్చినప్పుడు, సెంట్రల్ పార్టీ నుంచి వచ్చినప్పుడు అవకాశాన్ని ఖచ్చితంగా హరీష్ రావు గారు అయితే వదులుకుంటారని చెప్పి అయితే నేను అనుకోను. ఒకవేళ హరీష్ రావు గారు కనుక నిజంగానే బీజేపీ పార్టీ నువ్వు సీఎం క్యాండిడేట్ మా పార్టీలోకి వస్తే మీకు జాయిన్ అయిన రోజు మీకు అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పేసి కనుక బీజేపీ పార్టీ కనుక మాటిస్తే ఖచ్చితంగా హరీష్ రావు గారు పోతే తప్పైతే నాకేం తప్పు అని అనిపిస్తుంది. నేను అంటే బీఆర్ఎస్ పార్టీకి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా పక్కన పెడితే వ్యక్తిగతంగా అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా సరే కూడా అవకాశాన్ని వాడుకోనికినే చూస్తారు. కాబట్టి హరీష్ రావు గారు కూడా మేబీ వాడుకోవచ్చు, చెప్పలేం. ఒకవేళ హరీష్ రావు గారు కనుక బీజేపీ పార్టీలోకి పోతే 2028 జరిగే ఎన్నికలపై చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే కలుగుతుంది. చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే 2028 ఎలక్షన్లు ఉంటుంది. ఒకవేళ ఈ ఊహాత్మక పరిస్థితే కనుక నిజమైతే, ఒకవేళ అదే నేను ఏదైతే చెప్తున్నానో నేను 100% నిజమని చెప్తలేను. ఇట్లా ఏ జరిగినా సరే కూడా ఈ ఊహాత్మక పరిస్థితి నిజమైతే 2028 ఎన్నికల్లో 3 ప్రధాన పరిణామాలు కనిపించవచ్చు. హరీష్ రావు గారు కనుక మనం మాట్లాడుకున్నట్టు ఆయనకు మంచి అవకాశం వచ్చి ఆయన బీజేపీ పార్టీలోకి కనుక పోతే ఎదురయ్యే పరిస్థితులు ఏంటంటే, ఒకటో పరిస్థితి బీజేపీ పార్టీ బలపడుతుంది. 2028కి బీజేపీ పార్టీ చాలా అంటే చాలా ఉన్నదానికన్నా చాలా స్ట్రాంగ్ అవుతుంది బీజేపీ పార్టీ. సెకండ్, బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ విభజన చెందుతుంది. బీఆర్ఎస్లో చీలికలు వస్తాయి, ఓట్లు చీలిపోతాయి. మొత్తం హరీష్ రావు గారికి సపరేట్గా, కేసీఆర్ గారికి సపరేట్గా ఓట్లు చీలిపోతాయి. కాంగ్రెస్ పార్టీకి కొత్త రాజకీయ సవాళ్ళు ఎదురవుతాయి. కాంగ్రెస్ పార్టీకి కూడా కొన్ని రాజకీయ సవాళ్ళు కొత్త అయితే ఎదురవుతాయి. అక్కడున్న నాయకులను బట్టి, అక్కడున్న క్యాడర్ని బట్టి, ఆ పార్టీలో ఉన్నటువంటి ఎవరైనా బీజేపీ పార్టీలోకి పోతారా, ఆ పార్టీకి ఉన్న క్యాడర్ ఎవరైనా షిఫ్ట్ అవుతారా అన్నది కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఎదురవుతాయి. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు పెరుగుతాయనంటే హరీష్ రావు గారు
హరీష్ రావు గారు చేరడంతో ఒక్కటే బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురాదు. హరీష్ రావు గారు ఒక్కరు ఏదో బీజేపీ పార్టీలోకి పోతే అధికారంలోకి బీజేపీ పార్టీ వస్తుందని చెప్పి అయితే అనుకోకూడదు. సంస్థాగతంగా బలం, నాయకత్వ బలం, గ్రామీణ విస్తరణ అంటే బీజేపీ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్లకి క్యాడర్ని పెంచుకోనికి ఛాన్సెస్ అయితే పెరుగుతాయి. సంస్థాగత బలం, లోకల్గా బీజేపీ పార్టీ బలపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో నాయకత్వ బలం పెరుగుతుంది, లీడర్షిప్ బలం పెరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైతే ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ బీఆర్ఎస్ కాకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బీజేపీ పార్టీ అయితే మాత్రం ఒక అవకాశం అయితే ఖచ్చితంగా ఇస్తుంది. గ్రామీణ విస్తరణ, గ్రామీణ ప్రాంతాలలో కూడా బీజేపీ పార్టీ విస్తరించి గట్టిగా కానికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ని ప్లస్ పాయింట్లు బీజేపీ పార్టీకి ఉన్నప్పుడు మైనస్ పాయింట్లు బీఆర్ఎస్ పార్టీకి ఏమున్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీనపడుతుందంటే అది కూడా ఖచ్చితంగా చెప్పలేము. హరీష్ రావు గారు పోగానే బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి వీక్ అయిపోయి ఇంక మొత్తం పార్టీ ఏదో ఇటో వెళ్ళిపోతుంది అన్నక్కడికైతే సిచ్యువేషన్స్ లేదు. ఎందుకని చెప్పంటే కేసీఆర్ గారికి ఇప్పటికే వ్యక్తిగత అభిమాన వర్గం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. కేసీఆర్ గారికి అధికారంలో లేకున్నా కేసీఆర్ గారిని వ్యక్తిగా ఇష్టపడేటోళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ కేసీఆర్ గారికి ఉన్న క్రెడిబిలిటీ, కేసీఆర్ గారికి ఉన్న అది ఏదైతే ఇంపాక్ట్ ఉందో అది అట్లనే ఉంటుంది. బీఆర్ఎస్కు రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్ళు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, ఉద్యమం పార్టీ కాబట్టి ఆ పార్టీని ఇష్టపడేటోళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ వారసత్వం కూడా ఇంకా పార్టీ వద్దనే ఉంది. తెలంగాణ ఉద్యమ వారసత్వం కూడా ఇంకా పార్టీ దగ్గర ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి అంత ఇంపాక్ట్ అయితే మాత్రం ఉంటుందని చెప్పి అనుకుంటలేను. బట్ ఇంపాక్ట్ లేకుండా ఉండదని కూడా మనం చెప్పలేం. మనం ఇప్పుడు కేటీఆర్ గారికి ఎదురయ్యే సవాలు, మెయిన్ సవాళ్ళు ఏమైతాయో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 2 minutes. హరీష్ రావు గారి వల్ల కేటీఆర్ గారికి మాత్రమే, కేటీఆర్ గారికి ఎంత ప్రాబ్లం అవుతుందో మీకు చెప్తాయి. హరీష్ రావు గారు కనుక బీజేపీ పార్టీలో చేరితే కేసీఆర్ గారికి మెయిన్ పెద్ద సవాళ్ళు, రియల్గా ఉన్న సవాళ్ళు ఏందన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే మామూలుగానే మనకి బీఆర్ఎస్ పార్టీ అంటేనే గుర్తొచ్చేది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. వీళ్ళ ముగ్గురు కలయికే ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసించింది. అయితే రాజకీయాల శాశ్వత శత్రులు ఉండరని చాలామంది మాట్లాడుతుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది క్లియర్గా. అంతే. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంది? బీఆర్ఎస్ పార్టీ అంటే ఒకటే, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. వీళ్ళ ముగ్గురే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్కి బేస్ వీళ్ళ ముగ్గురులోకి పవర్ ఉండేటప్పుడు బేస్ ఒకలాగా ఉంటుంది, పవర్ పోయినాక బేస్ ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు పవర్ పోయింది కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్స్ మొత్తం డిఫరెంట్. ఈ సిచ్యువేషన్స్కి తగ్గట్టు హరీష్ రావు గారు కనుక ఆయన కెరియర్ గ్రోత్ కోసం కనుక ఆయన రాజకీయంగా బలపడాలి, నేను కూడా ముఖ్యమంత్రి మంచి స్థానాలు చేరుకోవాలని చెప్పంటే ఆయనకి బీజేపీ డైరెక్ట్ ఒక రెడ్ కార్పెట్ వేస్తుంది కాబట్టి పార్టీ. ఆ పార్టీ వల్ల మెయిన్ ఇంపాక్ట్ అయ్యేది ఎవరంటే హరీష్ రావు గారి చేంజ్తోని మెయిన్ ఇంపాక్ట్ అయ్యేది కేటీఆర్ గారి. ఎందుకంటే కేసీఆర్ గారు ఆల్రెడీ పెద్ద ఆయన ఇంకా అంత యాక్టివ్గా ఉండకపోయినా సరే, రాజకీయంగా ఎంత ఇది చేసినా సరే కూడా కేసీఆర్ గారు ఉన్నంత యాక్టివ్గా ఇప్పుడు కేటీఆర్ ఉండలేరు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బేస్ అయింది కేటీఆర్ గారు, హరీష్ రావు గారి పైన. కాబట్టి హరీష్ రావు గారు కనుక పక్క జరిగితే కేటీఆర్ గారికి ఉన్న ఛాలెంజెస్ అనేది మాట్లాడదు. ఒకవేళ హరీష్ రావు గారు కనుక బీజేపీలో చేరితే తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పు చోటు చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఎంతమంది ఎన్ని విధాలుగా అభిమానించినా సరే కూడా ఓడిపోనీకి ఒక్కోటి చాలు. ఒక పార్టీ కానీ అంటే ఒక సర్పంచ్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ఓడిపోనీకి ఒక్క ఓటు చాలు. ఆ క్యాండిడేట్ ఓడిపోనీకి
ఆ క్యాండిడేట్కి పడ్డ కష్టమంతా వృధాగానికి. ఆ ఒక్క ఓటు అనేది అంత ఇంపార్టెంట్ కాబట్టి ఎవరిని మనం తక్కువ చేయడానికి లేదు. ప్రతి ఓటర్ ఇంపార్టెంట్ ఎలక్షన్ టైంలో. కాబట్టి ఒకవేళ హరీష్ రావు గారికి బీజేపీ పార్టీలో చేరితే తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పు చోటు చేసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా కేటీఆర్ గారి రాజకీయ భవిష్యత్తుపై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి నష్టాలు కలుగుతాయి అనేది ఇప్పుడు నీట్గా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బీఆర్ఎస్ రెండో అత్యంత బలమైన నాయకుడిని కోల్పోతుంది. బీఆర్ఎస్ పార్టీ రెండో అతిపెద్ద బలమైన నాయకుడు కేసీఆర్ గారి తర్వాత రెండో అతిపెద్ద బలమైన నాయకుడు హరీష్ రావు గారు. కాబట్టి ఒక పెద్ద బలమైన నాయకుడిని బీఆర్ఎస్ పార్టీ కోల్పోతుంది. కేసీఆర్ గారి తర్వాత బీఆర్ఎస్లో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా హరీష్ రావు గారికి పేరు, అనుభవం ఉంది. వాస్తవం ఏదైతే కేటీఆర్ గారి కన్నా హరీష్ రావు గారికే బీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ అవగాహన కావచ్చు, పట్టు కావచ్చు, చాలా గట్టిగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా నేను చెప్పినట్టు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్ ఈ ప్రాంతాల్లో హరీష్ రావు గారికి సపరేట్ ఇంకా ఆయనకు అనుసంధానం నడుస్తుంది. ఆయన ఇట్లంటే ఇట్లా ఆ రేంజ్ కెపబిలిటీ అయితే హరీష్ రావు గారికి ఉంది. అలాంటి నాయకుడు పార్టీని వీడితే కేటీఆర్ నాయకత్వంపై ప్రశ్నలు మొదలయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ గారికి ఈ ఏవైతే పార్టీ బాధ్యతలు ఇచ్చిరో ఆ బాధ్యతలు కేటీఆర్ గారు సరిగ్గా చేస్తలేరు కాబట్టి హరీష్ రావు గారు బయటకు పోయారు. లేకపోతే వీళ్ళిద్దరి మధ్య పొంతన లేదు కాబట్టి హరీష్ రావు గారు బయటకు పోయారని చెప్పి చాలా విమర్శలు అయితే మాత్రం చాలా గట్టి విమర్శలు వస్తాయి. అది ఏ రేంజ్కి పోతుంది అని చెప్పంటే అప్పుడున్న సిచ్యువేషన్ చెప్పాలి తప్ప హరీష్ రావు గారు కనుక పార్టీ వదిలేస్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చాలా క్రిటికల్ అవుతుంది. పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయా? కేటీఆర్ నాయకత్వాన్ని అయితే కేటీఆర్ గారు అందరినీ హ్యాండిల్ చేయలేకపోతురా? కేటీఆర్ గారి నాయకత్వానికి ఏమైనా లోపం ఉందా? కేటీఆర్ గారి బిహేవియర్ వల్లే ఏమైనా ఇట్లా జరుగుతుందన్న ప్రశ్నలు అయితే తలెత్తుతాయి. రీజన్లు ఏమైనా ఉండొచ్చు. బయట మాట్లాడుకునే మాటలు ఎట్లుంటాయంటే లోపల జరిగేది ఒకటి, బయట నడిచేది ఇంకోటి. కాబట్టి కేటీఆర్ గారే సరిగా ఇది చేస్తలేడు, కొంచెం ఆయన రూడ్గా మాట్లాడుతుండనో లేకపోతే ఆయన ఎక్కువ మాట్లాడుతుండని చెప్పి ఏదో ఒకటి అయితే మాత్రం కేటీఆర్ గారి మీద ఫస్ట్ దుబ్బేస్తారు అంతా. ఆయన అట్లా మాట్లాడుకున్నా సరే కూడా బయట కేటీఆర్ గారు వీళ్ళందరినీ హ్యాండిల్ చేయలేకపోతుందన్న ప్రచారం అయితే బయటకు వస్తుంది. కేటీఆర్ వారసత్వ రాజకీయ సవాల్. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో నాయకుడిగా కేటీఆర్ను ప్రొజెక్ట్ చేస్తుంది. ఇదైతే వాస్తవమే. నేను చెప్పినట్టు కేటీఆర్ గారిని ఆల్రెడీ ప్రొజెక్ట్ చేసేసారు. నెక్స్ట్ కేసీఆర్ గారి తర్వాత బీఆర్ఎస్ పార్టీని కాపాడేది కానీ బీఆర్ఎస్ పార్టీని ఇది చేసేది కానీ కేటీఆర్ గారే అని చెప్పేసి వాళ్ళు బయట ప్రొజెక్ట్ చేశారు. కాబట్టి కానీ హరీష్ రావు గారు పార్టీ బయటికి వెళ్ళి బీజేపీ కీలకనేదికి ఎదిగితే ఒకప్పుడు తనకు సీఎం అవకాశం ఉందనే చర్చ మళ్ళీ మొదలవుతుంది. నేను చెప్పినా కదా, హరీష్ రావు గారు కనుక పార్టీ మారి బయటికి వెళ్ళి బీజేపీలో కీలక నేతగా కనుక ఎదిగితే సీఎం అయ్యే అవకాశాలు ఏవైతే ఉన్నాయో హరీష్ రావు గారికి కూడా ఆ అవకాశం అయితే వస్తుంది. సీఎంగా ఆయన కూడా ఒక రేస్లో పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తుంది. అంటే అయితే లేదని పక్కన పెడితే అవకాశం అయితే వస్తుంది ఖచ్చితంగా. దీంతో కేటీఆర్ వారసత్వ రాజకీయంపై విమర్శలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కేటీఆర్ గారి పైన ఖచ్చితంగా హరీష్ రావు గారు కనుక పోతే నెక్స్ట్ విమర్శలు మొత్తం కేటీఆర్ గారి పైనే వచ్చే అవకాశం అయితే ఉంది. బీఆర్ఎస్ క్యాడర్ రెండుగా చీలిపోతుంది. ఆల్రెడీ హరీష్ రావు గారికి తెలంగాణలో వ్యాప్తంగా వేలాది మంది అభిమానులు ఉన్నారు. పార్టీ కోసం కష్టపడిన అనేక మంది నాయకులు ఆయన దగ్గర ఉన్నారు. హరీష్ రావు గారు బీజేపీలో చేరితే వారిలో కొంతమంది ఖచ్చితంగా హరీష్ రావు గారితో పాటు పార్టీ మారే అవకాశం ఉంది. దీంతో కేటీఆర్ గారికి సంస్థాగతంగా చాలా పెద్ద ఎదురయ్యే సవాలుగా తగులుతుంది. హరీష్ రావు గారు పోయింది హరీష్ రావు గారు కదా అని చెప్పేసి సైలెంట్గా ఉండడానికైతే అవకాశం లేదు. ఎందుకని చెప్పేసి కేటీఆర్ గారు పోతే హరీష్ రావు గారు కనుక పోతే కేటీఆర్ గారికి చాలా మెయిన్ సవాల్ ఏంటంటే హరీష్ రావు గారితో పాటు ఎమ్మెల్యేలు నమ్ముకున్న జిల్లా స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నమ్ముకున్న మండల స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు నమ్ముకున్న గ్రామీణ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పోకుండా కాపాడుకునే బాధ్యత కేటీఆర్ గారి పైన ఉంటుంది. బట్ కేటీఆర్ గారు వీళ్ళందరూ పోకుండా కాపాడగలంటే చాలా కష్టం. అది ఇన్నేళ్ళు హరీష్ రావు గారితో ఉన్న వాళ్ళు సడన్గా ఆయన వేరే పార్టీకి పోయినప్పుడు వీళ్ళు ఈ పార్టీలు ఎందుకు కంటిన్యూ అవుతారు? కంటిన్యూ కాదు కదా, ఎవరైనా అంతే. అది జనరల్ కాదు. నేను అది ఎవరిది తప్పు, అట్లా ఎందుకు పోతారు, అట్లా పోతారు అని చెప్పేసి అనడానికి ఏం లేదు.
రాజకీయ సిచ్యువేషన్స్ బట్టి ఎవరి పర్సనల్ ఒపీనియన్ అనుకుంటే, ఎవరి పర్సనల్ ఇంపార్టెన్స్ అనుకుంటుంది కాబట్టి, ఎవరి ఎదుగుదల అనుకుంటుంది కాబట్టి, హరీష్ రావు గారు ఆలోచించినట్టే ఆ పార్టీలో వీళ్ళకు కూడా ఎదుగుదల వస్తుందన్న ఆశని వీళ్ళందరూ పోతే కనుక కేటీఆర్ గారికి ఇంకా చాలా టఫ్ టైం కేటీఆర్ గారికి వస్తుంది. ఇంకా చాలా టఫ్ టైం వస్తుంది. అది కేటీఆర్ గారు రాజకీయానికే ఇంపాక్ట్ పడేంత టఫ్ టైం అయితే కేటీఆర్ గారికి ఎదురవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఎంత డ్యామేజ్ జరుగుతుందో కేటీఆర్ గారికి అంతకన్నా డబుల్ డ్యామేజ్ జరుగుతుంది ఆయన నాయకత్వ లక్షణాలపైన. చాలా ఇంపార్టెంట్ అది. ఒక్క సీటు కూడా, ఒక్క ఓటు, ఒక్క సీటు చాలు ఆ పార్టీని మొత్తం పైకి లేపాలన్నా సరే కింద పడేసేయాలన్న. గ్రామీణ ప్రాంతాలలో తెలంగాణలో కేటీఆర్ గారి ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. హరీష్ రావు గారు హ్యాండిల్ చేసే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, ఆయనకు అనుసంధానంలో నడిచే నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతాలలో గ్రామ స్థాయి నుంచి కేటీఆర్ గారి ఇంపాక్ట్ తగ్గిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కేటీఆర్ నగర ప్రాంతాల్లో యువతలో మంచి గుర్తింపు ఉన్న నాయకుడు. కేటీఆర్ గారు అయితే మనందరికీ తెలిసిందే. గ్రేటర్లో కేటీఆర్ గారికి మంచి పేరు, ఐటీ మినిస్టర్గా ఒక క్రేజు అన్నీ ఉన్నాయి. సిటీ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కేటీఆర్ గారికి మంచి క్రేజ్, ఒక మంచి లీడర్గా కావచ్చు, ఒక మంచి ఐటీ మినిస్టర్గా కావచ్చు, కేసీఆర్ గారి కొడుకుగా కావచ్చు, అన్ని విధాలుగా పట్టణ ప్రాంతాలలో కేటీఆర్ గారికి మంచి గుర్తింపు, మంచి ఐడెంటిటీ, మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాలలో హరీష్ రావు గారి ప్రభావం చాలా ఎక్కువ. ఒక్క హైదరాబాద్ మినహాయించి పట్టణ ప్రాంతాల్లో తప్ప విలేజెస్లో మాత్రం కేటీఆర్ గారి కన్నా హరీష్ రావు గారికి ఫాలోయింగ్ ఎక్కువ. కాబట్టి మెయిన్ ఓట్ బ్యాంక్ గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తుంది కాబట్టి ప్రాంతీయ పార్టీలకి అది హరీష్ రావు గారికి ఎక్కువ ఉంది. కాబట్టి ఇంకా అది ఆ ఎక్కువ ఉండడం ఏందనేది మీరు అర్థం చేసుకోరు. ఇంక నేను చెప్పే ఎక్కువ మరీ డీటెయిల్గా చెప్పే అవకాశం అయితే లేదు. ఆయన బీజేపీలో చేరితే గ్రామీణ ఓటర్లలో బీజేపీ బలపడుతుంది ఖచ్చితంగా. ఇంకా బీఆర్ఎస్ పార్టీకి ఏవైతే ప్లస్ పాయింట్లు అనుకున్నారో అవన్నీ మైనస్ పాయింట్లు అవుతాయి. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మైనస్ పాయింట్లు అవుతాయి ఖచ్చితంగా. హరీష్ రావు గారు కనుక పోతే ఇట్లా షేక్ అవుతుంది ఒకటేసారి పార్టీ బేస్మెంట్ అంతా. ఈ క్యాడర్ అంతా కనుక హరీష్ రావు గారితో పాటు బీజేపీ పార్టీలో చేరితే కేటీఆర్ గారి రాజకీయ వ్యూహాలకు చాలా పెద్ద సవాళ్ళు అయితే ఎదురవుతాయి. అందరినీ కాపాడుకొని ఆయన సెటిల్డ్గా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నా, ఈ క్యాడర్నే మళ్ళీ నిర్మించాలన్నా, ఈ నాయకులను ఎట్లా ఆపాలన్నది కేటీఆర్ గారికి 100 ఏళ్ళ రాజకీయం చేసేంతనో అన్ని సవాళ్ళు అయితే ఒక హరీష్ రావు గారితోనే స్టార్ట్ అవుతాయి. హరీష్ రావు గారు కనుక పార్టీ మారితే బీజేపీకి తెలంగాణలో ఒక బలమైన నాయకుడు దొరికినట్టే. తెలంగాణలో బీజేపీ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలను ఆకట్టుకునే ఒక నాయకుడు అయితే ప్రస్తుత పరిస్థితిలో లేరు. రాష్ట్రాన్ని మొత్తం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసే నాయకుడు అయితే ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పార్టీకి లేరు. ఏ నాయకుడు ఉన్నా సరే కూడా ఒక ఏరియా వరకు, ఒక జిల్లా వరకు, ఒక కాన్స్టిట్యున్సీ వరకు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే నాయకుడు ఉన్నాడు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే నాయకుడు బీజేపీ పార్టీకి లేరు. కాబట్టి బీజేపీ పార్టీ డోర్స్ ఓపెన్ చేసి పెట్టేసింది. హరీష్ రావు గారు మీరు రండి, మీకు ఏం కావాలంటే అది మేము చూసుకుంటాం, పార్టీ పరంగా మీకు అన్ని సపోర్ట్ ఇస్తాం. మీ ఏదైతే మీ రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉందో, మీ అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవాన్ని మా పార్టీతో పాటు ప్రజలకి మీరు అందజేయండి, మీకేం కావాలో మేము చూసుకుంటాం అన్నక్కడికి బీఆర్ఎస్ పార్టీ ఓపెన్ డోర్స్ అయితే పెట్టేసింది హరీష్ రావు గారికి. హరీష్ రావు గారు ఆయననే డిసైడ్ కావాలి. ఇంకా ఆయన నెక్స్ట్ ఎట్లా పోవాలి, ఎప్పుడు పోవాలన్నది ఆయన డిసైడ్ కావాలి. పోతాడా లేదా, ఆయనకి ఇష్టముందో లేదో కూడా తెలియదు. కానీ అటువంటి నాయకుడి కోసం బీజేపీ పార్టీ వెతుకుతుంది. కాబట్టి హరీష్ రావు గారు పోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అనుకున్న నాయకుడు వచ్చినందుకు ఒక పొజిషన్ ఫీల్ అవుతుంది ఫస్ట్ వాళ్ళకి. అంటే తెలంగాణలో ఇప్పుడు కాకుండా సరే కూడా నెక్స్ట్ ఎలక్షన్కి అయినా సరే కూడా మనం అధికారంలోకి వచ్చే అవకాశానికి వాళ్ళు ఇప్పటి నుంచే బేస్మెంట్ పనులు స్టార్ట్ చేసినట్టు బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద బలం అయితే దొరుకుతుంది. హరీష్ రావు గారు వంటి నాయకులు కనుక బీజేపీ పార్టీలో జరిగితే ఒక బలమైన ప్రాంతీయ ముఖ చిత్రం బీజేపీ పార్టీకి లభిస్తుంది. ఫిక్స్. ఇంకా
రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎట్లున్నారో తెలంగాణలో హరీష్ రావు గారు బీజేపీ పార్టీకి అట్లా మారే అవకాశం అయితే ఉంటుంది. దీంతో కేటీఆర్ గారికి ప్రత్యక్ష పోటీ చాలా ఎక్కువ పెరుగుతుంది. ప్రత్యక్ష పోటీ అంటే ఆల్రెడీ ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, ఇంకోవైపు హరీష్ రావు గారు అవుతారు. వాళ్ళిద్దరితో కేటీఆర్ గారు కొట్లాడే సామర్థ్యత ఉందా, వాళ్ళతోనూ రాజకీయ వ్యూహాలు రచించే తెలుగు కేటీఆర్ గారికి ఉందా, ఎదుర్కోగల వాళ్ళన్న సవాళ్ళు అయితే మాత్రం కేటీఆర్ గారికి చాలా పెద్ద ఎత్తున ఎదురైతాయి. నిరూపించుకోవాల్సి వస్తుంది. కేటీఆర్ గారు లాగా రాజకీయ ఊహలు చేయగలడా? అవతలలో ఎంత గొప్పవాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా సరే కూడా ఈయన రాజకీయ చాణక్యతతోని వాళ్ళని ఎదుర్కొని పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావాలగలడా అన్నటి డౌట్లు చాలా అంటే చాలా ఎదురవుతాయి. ఓట్ల విభజన, ఓట్లు చీలిపోకుండా హరీష్ రావు గారు హరీష్ రావు గారు వదిలేసిన సరే బీఆర్ఎస్ని, ఆ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ చీలిపోకుండా, ఆ ఓట్ బ్యాంక్ షిఫ్ట్ అవ్వకుండా, అంటే హరీష్ రావు గారు పోతే హరీష్ రావు గారితో పాటు బీజేపీకి కొంతమంది పోతారు, బీజేపీ పార్టీ నచ్చనోళ్ళు బీఆర్ఎస్లో కొంతమంది ఉంటారు, అట్లనే బీఆర్ఎస్ పార్టీ నచ్చనోళ్ళు కాంగ్రెస్ పార్టీలకు ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. వాటిని కేటీఆర్ ఆపగలరా? దీంతో కేటీఆర్ గారి నేతృత్వంలో పార్టీ బలహీనపడవచ్చు. ఇట్లా కనుక జరిగితే కేటీఆర్ గారికి ఇమీడియట్ అంటే కేటీఆర్ గారు కాదు, కేటీఆర్ గారి ప్లేస్లో ఎవరున్నా సరే కూడా ఇవి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ కాబట్టి సాల్వ్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అది ఆ టైం అనేది ఎట్లుంటుంది అన్నది టైమే నిర్ణయించాలి, మనం చెప్పనీకి లేదు కాబట్టి. అసెంబ్లీలో మరియు ప్రజల్లో పోలికలు, ప్రతి సభలో ప్రతి టీవీ డిబేట్లో ఒక పోలిక కనిపించవచ్చు. కేటీఆర్ గారు బెటరా, హరీష్ రావు గారు బెటరా అనే చర్చలు స్టార్ట్ అవుతాయి. ఈ నిజం అసలు ఇది అసెంబ్లీలో కావచ్చు, అంటే ఇద్దరు రెండు పార్టీల నుంచి బయటకు వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక పార్టీలు ఉన్నారు కాబట్టి ఎవరు వాళ్ళిద్దరి మధ్య పెద్దగా వేరియేషన్ అయితే చేసి చూపారు, వేరు చేసి మాట్లాడు ఒకటో పార్టీలు ఉన్నారు కాబట్టి. బట్ పార్టీ మారిన తర్వాత హరీష్ రావు గారు బెటరా, కేటీఆర్ గారు బెటరా అన్న కాడికి ఒక ప్రజలకు ఒక ఆటోమేటిక్గా తెలియకుండానే ఒక కొత్త టాపిక్ స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కావచ్చు, రెండు వేరు పార్టీల నుంచి టీవీ డిబేట్లలో కావచ్చు, సభలలో కావచ్చు, ఇద్దరు ఎవరు బెటర్ అన్న కాడికి చాలా పెద్ద ఇదే లేస్తుంది. అదైతే ఇది కేటీఆర్ గారి ఇమేజ్పై చాలా ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. కేటీఆర్ గారి పైన ఇమేజ్ ఏదైతే ఉందో, ఆయన కేటీఆర్ గారి కొడుకుగా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కావచ్చు, ఆయన పైన చాలా ప్రభావం అయితే చూపించే అవకాశం అయితే ఉంది. కేసీఆర్ తర్వాత నాయకత్వంపై కొత్త చర్చ అయితే స్టార్ట్ అవుతుంది. కేసీఆర్ గారు అయిపోయిన తర్వాత కేసీఆర్ గారి తర్వాత పార్టీని హ్యాండిల్ చేసే నాయకుడు ఎవరన్నది చర్చ స్టార్ట్ అవుతుంది. బీఆర్ఎస్లో చాలా కాలంగా కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారి నాయకత్వం అనే భావన ఉంది. హరీష్ రావు గారు బయటికి వెళ్ళి విజయవంతమైతే అసలు బీఆర్ఎస్కు సరైన నాయకుడు ఎవరు? కేటీఆర్ గారు ఆల్రెడీ హరీష్ రావు గారి తర్వాత కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ లీడర్ అని చెప్పేసి తెలిసినప్పటికీ కూడా హరీష్ రావు గారు బయటికి పోతే బీఆర్ఎస్ పార్టీని అంతే బలంగా కాపాడుకునే నాయకుడు ఎవరు? కేటీఆర్ గారితో అవుతుందా? చూడాలి మరి, కేటీఆర్ గారితో అవుతుందా కాదన్నది చూడాలి. అసలు బీఆర్ఎస్కి సరైన నాయకుడు ఎవరు అనే చర్చ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. హరీష్ రావు గారు కనుక పోతే కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారే ఆ పార్టీని హ్యాండిల్ చేయగలరా, లేకపోతే హ్యాండిల్ చేసే సరైన నాయకుడు ఎవరన్నది చాలా పెద్ద టాపిక్ అయితే స్టార్ట్ అవుతుంది. బీజేపీకి ఊహాత్మకంగా లాభం జరుగుతుంది. హరీష్ రావు గారు కనుక బీజేపీ పార్టీలో చేరితే ఆ పార్టీకి తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన పట్టు లభిస్తుంది. మంచి పేరున్న నాయకులు లభించినట్టు కూడా ఆ పార్టీకి ఒక బలం అయితే చేకూరుతుంది. బీఆర్ఎస్ బలాలు రెండూ తెలిసిన వ్యక్తి కావడంతో పాటు బీజేపీకి మరింత దూకుడుగా ముందుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. హరీష్ రావు గారు కనుక నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్. ఇది హరీష్ రావు గారు కనుక బీజేపీ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బలహీనతలు తెలిసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే హరీష్ రావు గారే. అసెంబ్లీ లీడర్ కనుక వేరే పార్టీ లేకపోతే ఇంకా ఈ పార్టీ పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఎవరు ఎన్ని చేసినా సరే కూడా ఆయన వే ఆఫ్ థింకింగ్ రేవంత్ రెడ్డి గారిది వేరే కాబట్టి ఆయన ఎవరేం
చేయలేరని చెప్పి ఏం చేసినా సరే కూడా ఎదుర్కోగలిగే దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి గురించి మనం సపరేట్గా అవసరం లేదు, ప్రూవ్ చేసుకుంటా ఆయన ఆల్రెడీ. ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే కూడా ఆయన సొంత వ్యూహాలతోని సొంత టాలెంట్తోని ఏ పార్టీలో ఉన్నా ఆయన అనుకున్న స్థాయికి చేరగలిగే వ్యక్తి కాబట్టి రేవంత్ రెడ్డి గారిని పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు. బట్ కేటీఆర్ గారికి మాత్రం చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే ఉంటుంది హరీష్ రావు గారు. ఎందుకంటే అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మెయిన్ లీడర్ హరీష్ రావు గారు కాబట్టి ప్రస్తుత పార్టీ పరిస్థితి ఎట్లుంది, పార్టీలో ప్లస్ పాయింట్ ఎట్లున్నాయి, మైనస్ పాయింట్లు ఎట్లున్నాయి అన్నీ పిన్ టు పిన్ తెలుసు కాబట్టి ఆయన వేరే పార్టీలకు పోతే ఈ పార్టీని బలహీనపరచడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా కీలకంగా మారుతాయి. ఇది కేటీఆర్ గారికి కొత్త తలనొప్పుగా మారచ్చు. అన్నీ తెలిసినోడు కనుక బయటికి పోతే ఆయనకు ఇవన్నీ రేపొద్దున ఎట్లయితే ఏంది దానివల్ల కేటీఆర్ గారికి అయితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పాలి. నిద్రలేని రాతలు కేటీఆర్ గారు చాలా చేయాల్సి వస్తుంది. దానివల్ల కేటీఆర్ గారు రాజకీయంగా నిలదొక్కగలరన్న ప్రశ్నలు కూడా లేవనెత్తాయి. అప్పుడు నీ గురించి అన్నీ తెలిసినవాడిని నేను నీతో లేనంటే ఖచ్చితంగా భయం అనేది ఎట్లుంటుంది. నిజామాబాద్ని పక్కన పెడితే ఖచ్చితంగా అవతలడు చెప్పి నా గురించి తెలిసినోడు ఏం చెప్పినా నమ్మాల్సింది సిచ్యువేషన్స్ అట్లా వస్తాయి. అప్పుడు ఈ సమస్యలన్నీ కేటీఆర్ గారి 2028 ఎలక్షన్లపై ఒకవేళ కేసీఆర్ గారు ఉన్నా సరే కూడా చాలా ప్రభావం అయితే మాత్రం ఎలక్షన్స్లో ఉంటుంది బీఆర్ఎస్కి. కాంగ్రెస్ పార్టీకి అయితే ఏం కాదు కానీ బీఆర్ఎస్ పార్టీకి అయితే మాత్రం చాలా పెద్ద సవాళ్ళు అయితే ఉంటాయి. 2028 ఎన్నికల నాటికి హరీష్ రావు బీజేపీలో కీలక నేతగా కనుక ఎదిగితే తెలంగాణలో ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య జరిగే పరిస్థితి 100% వస్తుందన్న నమ్మకం అయితే క్లియర్గా కనిపిస్తుంది. కరెక్ట్. ఒకవేళ కనుక హరీష్ రావు గారు కనుక పోతే ఎలక్షన్ టైంకి అప్పుడు బీఆర్ఎస్ థర్డ్ పార్టీకి పోతుంది, కాంగ్రెస్ బీజేపీ మధ్యన పంచాయతీ నడుస్తుంది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఏం ఇంపార్టెన్స్ ఉండదు. కేటీఆర్ గారు ఉన్నా సరే కూడా కేటీఆర్ గారికి ఆ ప్లేస్ని ఆల్రెడీ బీజేపీ భర్తీ చేసింది కాబట్టి హరీష్ రావు గారి రూపంలో పెద్ద సవాళ్ళు అయితే మాత్రం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా జరిగితే బీఆర్ఎస్కు తన పాత స్థాయిని తిరిగి పొందడం కష్టమవుతుంది. కేటీఆర్కి ముందున్న రాజకీయ పోరాటం మరింత క్లిష్టంగా మారుతుంది. హరీష్ రావు గారే బీఆర్ఎస్ పార్టీకి మెయిన్. ఇప్పుడైతే కేసీఆర్ గారి తర్వాత పార్టీ గురించి అంతర్గతంగా కావచ్చు, పార్టీ నాయకుల గురించి కావచ్చు, కేడర్ గురించి కావచ్చు అన్నీ తెలిసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది హరీష్ రావు గారు. కాబట్టి హరీష్ రావు గారు కనుక జరిగితే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారి నిర్ణయం పైన బీఆర్ఎస్ పార్టీ రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏర్పడింది అన్నది ఫిక్స్. ఇది వీళ్ళకి ఇంక సెకండ్ థాట్ అదేం లేదు. కేటీఆర్ గారికి అయితే మాత్రం రాజకీయంగా చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ అయితే మాత్రం కేటీఆర్ గారికి ఉన్నాయి. హరీష్ రావు గారు కనుక పార్టీ మారితే కేటీఆర్ గారు ఎదుర్కొనే మెయిన్ సవాల్ ఏంటంటే హరీష్ రావు గారు పోతే హరీష్ రావు గారితో పాటు ఎవరు పార్టీ మారకుండా బీఆర్ఎస్ పార్టీని క్యాడర్ని కాపాడుకునే పెద్ద సమస్య. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ ప్రభావాన్ని పెంచుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి ఎటువంటి క్యాడర్కి నష్టం జరగకుండా క్యాడర్ని కాపాడుకోవడం, బీఆర్ఎస్లో అంతర్గత ఐక్యతను నిలబెట్టడం, బీఆర్ఎస్లో ఎన్ని లోరులు ఉన్నా సరే కూడా లీడర్కి మధ్యలో కావచ్చు ఏది ఉన్నా సరే కూడా అవన్నీ బయటికి కనిపించకుండా ఒక నాయకుడిగా ఆయన ఒక్క మాట వేస్తే ఆ మాట కట్టుబడి ఉండే గ్రిప్ తెచ్చుకో ఐక్యతను నిలబెట్టడం. కాంగ్రెస్ పార్టీ రెండింటిని ఎదుర్కోవడం మామూలుగా రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోవడమే చాలా పెద్ద సవాలుగా మారింది కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ. అటువంటిది హరీష్ రావు గారి రూపంలో బీజేపీ పార్టీ కూడా ఎదురొస్తే మాత్రం వీళ్ళిద్దరిని ఎదుర్కొనే కేపబిలిటీ కేసీఆర్ గారి తర్వాత నాయకత్వాన్ని నిరూపించుకోవడం. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి కేటీఆర్ గారు ఏం చేసిన నడుస్తుంది. బట్ కేసీఆర్ గారు కనుక రాజకీయాల నుంచి పక్కకి జరిగితే కేసీఆర్ గారి ప్లేస్ని రీప్లేస్ చేసి కేసీఆర్ గారి లాగా ఆయన నాయకత్వాన్ని నిరూపించుకోగలడా అన్న సమస్య అయితే మాత్రం ఉంది. ఇక్కడ క్లియర్గా మనం చెప్పాల్సింది ఏంటంటే హరీష్ రావు గారు బీజేపీ చేరడం అనేది కేవలం ఒక నాయకుడు పార్టీ మారడం మాత్రమే కాదు, అది తెలంగాణ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే పరిణామంగా మనం కన్సిడర్ చేయాలి. ముఖ్యంగా కేటీఆర్ గారికి ఇది రాజకీయంగా పెద్ద సవాల్ అవుతుంది. ఓట్ బ్యాంకును, నాయకత్వం, భవిష్యత్ వారసత్వం అంశాల్లో కొత్త ప్రశ్నలు తలెత్తుతాయి. నిజంగానే హరీష్ రావు గారు కనుక పార్టీ మారితే ఇది కేవలం ఒక నాయకుడు పార్టీ మారినట్టు కాదు, ఇది తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలే మారిపోతాయి మొత్తం. హరీష్ రావు గారు
ఎంత కీ రోల్ అంటే బీఆర్ఎస్ పార్టీకి. ఆయన పార్టీ మారితే బీఆర్ఎస్ పార్టీ అనేది ఇంకా నాకు తెలిసి ఇంత ఉన్నప్పుడే ఒక ఎంపీ సీట్ కూడా రాలేదంటే హరీష్ రావు లాంటి వ్యక్తులు కనుక పార్టీ మారితే ఇంకా పార్టీ చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ ఒకటి ఉండేది అన్న సిచ్యువేషన్స్ వస్తాయేమని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు పార్టీకి అంతంత మాత్రంగా ఉన్నాయి, అంత గొప్పగా ఏం లేవు. నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా పార్టీని నమ్మి ఖచ్చితంగా ఓట్లు వేస్తారన్న సిచ్యువేషన్స్ కూడా లేవు. కాబట్టి కేసీఆర్ గారు మళ్ళీ పాత పద్ధతిలో కనుక వచ్చి మళ్ళీ ఆయన కేసీఆర్ గారు పాత పద్ధతిలో వచ్చి ఆయన మళ్ళీ ఏమైనా బలం పెంచితే తప్ప బీఆర్ఎస్ పార్టీకి బలం లేదు. అసంటి ఆయన బలం పెంచినా సరే హరీష్ రావు గారు కనుక పార్టీ మారితే అది ఇంకా మాటల్లో చెప్పలేనంత డ్యామేజ్ అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకే జరుగుతుంది. రాజకీయాలు మొత్తం కింద మీద అయితే ఏదైతే బీజేపీ ప్లేస్ థర్డ్ ప్లేస్లో ఉందో బీజేపీ ప్లేస్కి బీఆర్ఎస్ వస్తుంది, బీఆర్ఎస్ ప్లేస్కి బీజేపీ వస్తుంది. ఇంకా ఆటోమేటిక్గా తెలంగాణ రాజకీయ సమీకరణలన్నీ ఇట్లున్నాయి, ఇట్లయితాయి. మెయిన్ డ్యామేజ్ జరిగేది కేటీఆర్ గారికి అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. చూద్దాం హరీష్ రావు గారు నిజంగానే ఆయన చెప్పినట్టు ఆయన జీవిత ప్రయాణం బీఆర్ఎస్ పార్టీలో ఉంటుందా, లేకపోతే ఆయన ఎదుగుదల కోసం ఆయన అనుకున్న ఉన్నత శిఖరాలకు చేరుకోవడం కోసం పార్టీ మారుతారన్నది అది కాలం డిసైడ్ చేస్తుంది. ఒకవేళ పార్టీ మారితే వచ్చే సమస్యలు తప్ప హరీష్ రావు గారు పార్టీ మారకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ బలంగానే ఉన్నట్టు. ఖచ్చితంగా పోటీలో రేసులు అయితే ఖచ్చితంగా ఉంటుంది హరీష్ రావు గారు పార్టీ మారకపోతే. వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే కనుక కామెంట్ చేయండి. జై హింద్.